హలో హలో ఎవరో మరి హలో అనడంతోటే పెట్టేశాడు. ఏదో రాంకాల్ అయి ఉంటుంది, లేకపోతే మన స్వర్ణ ఫ్రెండ్స్ ఏమో. నమస్కారం పిన్ని గారు. నమస్కారం బాబాయ్ గారు. నమస్తే అమ్మా. ఏమిటి సావిత్రి, భోగి పిలుపులకొచ్చావా? మీకు తెలియందేముంది. ఏదేమైనా ఎన్ని జరిగినా నువ్వు పద్ధతి తప్పవు సావిత్రి. సాంప్రదాయాన్ని బాగా పాటిస్తావు. అందుకే నువ్వంటే నాకేదో తెలియని అభిమానం. నీ బుద్ధి, రామచంద్రయ్య అభిమానం సీతకొచ్చే. అది మాట పడలేక అభిమానం దెబ్బతిన్నప్పుడు కాస్త కటుగానే మాట్లాడుతుంది గాని మన అని మళ్ళీ ప్రాణం ఇస్తుంది. అయినా పంతం పట్టుదల దాని కాస్త ఎక్కువే. కోపం ఉన్న దగ్గరే ప్రేమ ఉంటుంది అంటారు. ఆ విషయంలో అది ఈ ఇంటి కోడలు అనిపించుకుంటుంది. ఏం జరిగింది పిన్ని గారు? మళ్ళీ అది మంచికి పోతుందంతే. మళ్ళీ అంటే తగాదేం కాదు గాని ఇవాళ పొద్దుట మంచితనంతోనే మాకు కంటతడి పెట్టించింది. సర్లే, పిలుపులకొచ్చావు, అవన్నీ ఇప్పుడు ఎందుకులే. లక్ష్మి, దాని పిలు. అలాగే. స్వర్ణ, స్వర్ణ. వస్తున్నా. సావిత్రి, ఇలా అయినా ఇద్దరు పుట్టింట్లో కలుసుకుంటారు. ఈ పండగ ఏమైనా మార్పు తీసుకురావచ్చు. మీ బుజ్జిగాడికి భోగి పండ్లు పోయాలనుకుంటున్నాను. మీరు పేరంటానికి తప్పకుండా రావాలి. ఏంటో పేరంటం అని పిలుస్తున్నావు? నాకు మీ నాన్నకి భోగి పళ్ళు పోస్తారంటమ్మా. ఏంటి? మావి గారు ఏదో సరదాగా అంటున్నారులే. ఈ డెన్ లో సరదాలు సంతోషాలు కూడానా? ఏయ్ పాపి, ఏమన్నావే? డెన్నా? అవును, డెన్నే. బయట రాసే ఉంది కదా, మంగమ్మ గారి నిలయం అని. ఇది మీ డెన్ను, మీరు దీనికి డాను. లేడీ డాన్. స్వర్ణ, ఏమంటున్నావు? తాతయ్య గారు అనలేదు, అలాగే సరదాగా అన్నాను. ఇప్పుడే కదే సరదాలా సంతోషాలా అన్నావు. డెన్ అయితే నిజం కాదుగా, అందుకే సరదా. నువ్వు చాలా అతి చేస్తున్నావే స్వర్ణ. పిలుపులకొచ్చాను కాబట్టి తగ్గాల్సి వస్తుంది. ఏం పిలుపుల తల్లి సావిత్రి? ఎరా సాకేత్, అది లక్కపక్షిలా వాగుతుంటే గోబ గుయ్యమనిపించుకుంటే అలా గుడ్ల పకించుకొని చూస్తావేరా? అదే పని. అనటం, అరవటం, తిట్టటం అన్నీ అయ్యాయి. ఇంకా బావ చేత కొట్టించడం ఒక్కటే మిగిలింది. అది అయితే సరదా తీరుతుందా అమ్మమ్మ?